హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, క్యూఎన్ ఎపిసోడ్ 6కి మీ అందరికీ స్వాగతం. సో మనకి ఈ ఎపిసోడ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంది OnePlus Nord 25,000కి తీసుకోవచ్చా లేదా, అంతేకాకుండా అమెజాన్లో 6 to 7 జరిగే సేల్స్లో మనకి మంచి మొబైల్ ఆఫర్స్ వస్తాయా రావా, సో ఈ విధంగా మనకి ఈ ఎపిసోడ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎవరైనా నన్ను ఇంకా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #AskTarun అని టైప్ చేసి కొంచెం స్పేస్ ఇచ్చి మీకున్న క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ నేను నా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆన్సర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, బ్రో OnePlus Nord 25,000కి తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో బ్రో, ఆల్రెడీ నేను OnePlus Nord మీద 25,000కి తీసుకోవచ్చా తీసుకోకూడదని ఒక వీడియో అయితే షూట్ చేశాను. సో బట్ నాకు ఆ వీడియో అనేది ఎడిటింగ్కి అయితే కొంచెం లేట్ అయింది. సో మ్యాక్సిమం మీకు ఆ వీడియో అనేది మండే ఆర్ ట్యూస్డే అయితే వస్తుంది. సో ఇప్పుడు సింప్లిఫైగా అయితే మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇప్పుడు OnePlus Nord యొక్క బేస్ వేరియంట్ విషయానికి వచ్చినట్టయితే మనకి 6+64 GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 25,000 రూపీస్ అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే మాత్రం బాగుంది. సో కొనుక్కునే ముందు ఫస్ట్ మీరు స్టోరేజ్ గురించి అయితే ఆలోచించుకోవాలి. సో మీకు 64 GB స్టోరేజ్ మాత్రమే ఇస్తున్నారు. సో మీకు ఏ OnePlus ఫోన్లోని మీకు వీళ్ళు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వరు. సో మీకు ఫోన్లో ఇచ్చిన స్టోరేజ్ మీరు యూజ్ చేసుకోవాలి. సో మీకు 64 GBలో 20 GB వరకు అయితే ఆక్యుపై అయిపోతుంది. సో ఆక్యుపై అయిపోయిన తర్వాత మీకు నియర్లీ 41 or 42 GB అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు ఫోన్ కొంటే నియర్లీ ఒక 2 to 3 years అయితే వాడతారు. సో మీరు 3 years వరకు 40 GBతో సర్వే అవ్వగలరా లేదా మీరే ఆలోచించుకోండి. సో అంతేకాకుండా మనకి బేస్ వేరియంట్ని వీళ్ళు సెప్టెంబర్లో అయితే సేల్లోకి తీసుకొస్తామంటున్నారు. సో మనకు వీళ్ళు స్పెసిఫిక్గా డేట్ కూడా ఇవ్వలేదు. సో పర్వాలేదు, నెక్స్ట్ వేరియంట్ తీసుకుందామని వచ్చినట్టయితే మనకి 8+128 GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 28,000 రూపీస్ అయితే ఉంది. సో ఈ ప్రైస్కి మనం 765G ప్రాసెసర్ గురించి అయితే ఆలోచించుకోవాలి. సో ఎందుకంటే మనకి సేమ్ ప్రైస్ బడ్జెట్లో 855+ ప్రాసెసర్ అయితే Realme X2 Pro అయితే వస్తుంది. సో మీకు ఒక 5G విషయం పక్కన పెట్టినట్టయితే మీకు OnePlus Nordతో పోలిస్తే X2 Pro అనేది ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీకు కెమెరాస్ పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, సో ఓవరాల్గా మాత్రం మీకు Nordతో పోలిస్తే అక్కడ Realme X2 Pro అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నా సజెషన్ అయితే మాత్రం మీకు 5G హైయెస్ట్ ప్రయారిటీ కావాలనుకుంటే మాత్రం Realme X2 Pro అయితే తీసుకోండి. లేదు నాకు 5Gనే కావాలి, OnePlus నుంచో మంచి ఫోన్ అయితే కావాలనుకుంటే మాత్రం OnePlus Nord అయితే తీసుకోవచ్చు. సో డెఫినెట్గా దీని మీద మీకు ఒక వీడియో మాత్రం మండే ఆర్ ట్యూస్డే అయితే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, బ్రో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మనకి మంచి ఆఫర్స్ వస్తాయని అడుగుతున్నారు. సో బ్రో, డెఫినెట్గా మనకి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. సో మనకి ఆఫర్స్తో పాటు వీళ్ళు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో అది కూడా HDFC కార్డ్ మీద మాత్రమే. సో 10% అంటే మనకి నియర్లీ 750 రూపీస్ నుండి 1,500 రూపీస్ వరకు అయితే ఇస్తారు. సో దీనికి మించి అయితే ఎవరు. సో మనకు ఆల్రెడీ ఈ సేల్స్లో Redmi Note 9 యొక్క ఆఫర్స్ అయితే రివీల్ చేశారు. సో Redmi Note 9 సిరీస్ ఆఫర్స్. సో మనకి వీటి యొక్క ప్రైస్ అనేవి యాజ్ ఇట్ ఈస్కి అయితే ఉన్నాయి. సో వీటి మీద మనకి 10% కార్డ్ ఆఫర్స్ తెప్పించి ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు. సో దీంతో పాటు మనకి OnePlus 7T, iPhone 11, Honor 9A, సో చాలా మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఓన్లీ 2 days ఉంటున్నాయి కాబట్టి కొంచెం చాలా ఫాస్ట్గా అయితే ఉండాలి మీరు బుకింగ్లో. సో ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 hours ముందే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకైతే మాత్రం ఇంకా మంచి ఆఫర్స్తో పాటు వాళ్ళకి డెఫినెట్గా మంచి మొబైల్స్ అయితే వాళ్ళు సంపాదించుకోగలరు. సో నేను డెఫినెట్గా అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మీద ఒక 2 days ముందు ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోలో మీకు ఏ మొబైల్ తీసుకోవాలి, సో ఈ ప్రైస్ బడ్జెట్ నుంచి ఈ ప్రైస్ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలో ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫ్లిప్కార్ట్ సేల్స్ అప్పుడు ఏ విధంగా వీడియో అయితే చేశానో, సో అదే విధంగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మీద కూడా ఒక 2 days ముందు అయితే వీడియో చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా నేను ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మీరు దాన్ని చూసుకొని మీరు ప్రైమ్ డే సేల్లో ఏ మొబైల్ తీసుకోవాలి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, OnePlus Nord వర్సెస్ Redmi K20 Pro అని అడుగుతున్నారు. సో బ్రో, నేనైతే మాత్రం పర్సనల్గా Redmi K20 Pro అయితే ప్రిఫర్ చేసుకుంటాను. సో ఎందుకంటే నాకు మాత్రం ఏ మొబైల్ తీసుకున్నా కానీ ఫస్ట్ ప్రాసెసర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకు Nordలో చూసుకుంటే Snapdragon 765G అయితే ఉంది. అండ్ K20 Pro విషయానికి వచ్చినట్టయితే మనకి Snapdragon 855 అయితే ఉంది. సో మనకి రెండు సేమ్ ప్రైస్ బడ్జెట్లో అయితే ఉన్నాయి. సో మనకి Nord అయితే ఇంకొక 2,000 రూపీస్ ఎక్కువ అయితే ఉంది. సో మనకి Redmi K20 Pro మాత్రం 22 or 23కి అయితే వస్తుంది. సో ప్రెజెంట్ ఆఫర్స్లో. సో మీకు 5G కావాలంటే మాత్రం కళ్ళు మూసుకొని Nordని అయితే తీసుకోండి. సో మీకు 5G అక్కర్లేదు, నేను ఒక 2 to 3 years ఒక ఫోన్ వాడవాలనుకుంటే మాత్రం K20 Pro అయితే తీసుకోండి. సో మీకు పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏముండవు. సో మీకు K20 Proలో ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నచ్చు ఉండదు, మీకు పవర్ కెమెరా అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు, ఇందులో మీకు 90Hz అయితే ఉంటుంది. సో మనకి ఇవే మెయిన్ డిఫరెన్సెస్ అయితే, ఇంక ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. సో కెమెరా అయితే మాత్రం మనకి రెండిట్లో 48 MP సోనీ IMX సెన్సర్తోనే వస్తుంది. సో రెండిట్లో మీకు కెమెరా క్వాలిటీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో బిల్డ్ క్వాలిటీ పరంగానే మనకి రెండు గ్లాస్ బాడీతోనే వస్తున్నాయి. సో ఓవరాల్గా మీకు 5G కావాలంటే OnePlus Nord తీసుకోండి. సో 5G అక్కర్లేదు అనుకుంటే మాత్రం Redmi K20 Pro అయితే చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, బ్రో మనకి జియో వాళ్ళు 5G తీసుకొస్తామని చెప్పారు కదా, సో వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చు అని అడుగుతున్నారు.
సో బ్రో జియో అనే కాదు, సో ఎవరైనా కానీ ఇప్పుడు 5G తీసుకురావాలంటే మాత్రం నియర్లీ 2 to 3 years అయితే పడుతుంది. సో మనకి జియో వాళ్ళు తొందరగా తీసుకొస్తామని చెప్పారు కానీ వాళ్ళు ఎంత తొందరగా తీసుకొచ్చినా మనకి 2 years అయితే గ్యారంటీ. సో ఫస్ట్ అయితే మనకి వీళ్ళు 6 months పాటు 5G నెట్వర్క్ మీద వర్క్ చేసి, సో తర్వాత కొన్ని సెలెక్టెడ్ సిటీస్కి అయితే వీళ్ళు 5G ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ చెన్నై కానీ, బెంగళూరు కానీ, కలకత్తా, ఢిల్లీ ఇలా 4 to 5 ప్లేసెస్లో వీళ్ళు 5Gని అయితే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇంప్లిమెంట్ చేసి ఆ 5 ప్లేసెస్లో వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంది, సో ప్రజలకు ఎలా రీచ్ అవుతుంది, సో మనకి నెట్వర్క్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో టోటల్గా శాటిలైట్స్తో అన్ని చూసుకొని ఒక 6 months అయితే వీళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని వీళ్ళు వెరిఫై చేసుకొని ఒక 1 year పాటు మన ఇండియా మొత్తం వీళ్ళు ఇవ్వాలి కాబట్టి, సో టోటల్గా వీళ్ళకి 1 year అయితే పడుతుంది. సో మన ఇండియా మొత్తానికి 5G నెట్వర్క్ ఇవ్వాలంటే సో టోటల్గా మనకి 2 years అయితే గ్యారంటీ. సో 2 years వరకు ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే, సో అందుకే 4G మొబైల్ అయితే సర్చ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు 5G మొబైల్ తీసుకున్నా కానీ మీకు 2 years తర్వాత మీరు ఇప్పుడు 25,000 తీసుకున్న 5G మొబైలే మీకు 10,000 లోపు వచ్చినా మీరు ఆశ్చర్యపడిపోక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాట్ మనకి 765Gతో వస్తుంది కదా. సో మీకు 2 years తర్వాత సేమ్ ప్రాసెసర్తో 10,000కి మీకు ఆ ప్రాసెసర్తో మొబైల్ అయితే వస్తుంది. సో నేను దీనికోసం మీకు నాట్ని అయితే ప్రిఫర్ చేయట్లేదు. సో ఇంకా అది మీ ఇష్టం. సో మీకు OnePlus ఫోన్ కావాలంటే మాత్రం నాట్ని ప్రిఫర్ చేసుకోండి. సో లేదంటే మాత్రం నేను చెప్పినట్టు Redmi K20 Pro ఆ Realme X1 అయితే చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్రో Realme 6 తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో బ్రో డెఫినెట్గా మీకు అది 15,000 కానీ 13,000 కానీ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మనకి దాని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి 4+64GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 13,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 6+64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకి 15,000 రూపాయలకి అయితే పెట్టారు. సో మనకి 6కి 6iకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో మనకి 6లో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటే మనకి ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంది. అంతేకాకుండా మనకి డిస్ప్లే, బ్యాటరీ, సో లుక్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. నెక్స్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనకి 6లో బాక్స్లోనే వీళ్ళు 30 వాట్ అయితే ఇస్తారు. అండ్ 6Aలో చూసుకుంటే మనకి బాక్స్లో వీళ్ళు 20 వాట్ అయితే ఇస్తారు. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి. అండ్ ఫైనల్గా కలర్స్ వచ్చేసి సో మనకి 6A చూసుకుంటే బ్లాక్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ 6 చూసుకుంటే మనకి పర్పుల్ అండ్ వైట్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇవే మనకి మెయిన్ డిఫరెన్స్ అయితే మాత్రం. సో నా సజెషన్ అయితే మాత్రం మీరు 6A తీసుకుంటే సో 15,000 పెట్టి 6GB వేరియంట్ అయితే తీసుకోండి. సో మీకు గేమింగ్ పరంగా కానీ సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో IPS LCD డిస్ప్లే, సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సో ఫ్రంట్ పంచ్ కార్డ్ ప్లస్ 16 మెగాపిక్సెల్ కెమెరా. సో యాజ్ ఇట్ ఈస్ Realme 6 స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా Realme 6 అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి Redmi Note 9 వర్సెస్ Realme Narzo 10. సో బ్రో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా Redmi Note 9 అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే మనకి డిస్ప్లే నుంచి ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్ అయితే Realme Narzo 10తో పోలిస్తే Redmi Note 9లో చాలా బెటర్గా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం మనకి Realme Narzo 10 చూసుకుంటే HD డిస్ప్లే అయితే వస్తుంది. సో Note 9 చూసుకుంటే మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి Redmi Note 9లో ఉంది. సో Realme Narzo 10లో అయితే లేదు. సో ప్రాసెసర్ చూసుకుంటే మనకి Redmi Note 9లో G85 అయితే యూస్ చేశారు. అండ్ Narzo 10లో చూసుకుంటే మనకి G80 అయితే యూస్ చేశారు. సో దాంతో పోలిస్తే మనకి ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్. సో దీంతో పాటు మనకి అడిషనల్గా Redmi ఫోన్స్ ఉన్నట్టే మనకి Redmi Note 9లో కూడా ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. సో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మంచి డిజైన్ అండ్ లుక్ అయితే ఉంది. సో ఓవరాల్గా ప్రైస్కి మీకు 12,000 బడ్జెట్కి మాత్రం డెఫినెట్గా Redmi Note 9 అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్రో Lenovo Legion గేమింగ్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో బ్రో మనకి డెఫినెట్గా Lenovo నుంచి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఆల్రెడీ వేరే కంట్రీస్లో అయితే లాంచ్ చేశారు. సో చాలా అగ్రెసివ్గా ప్రైస్ అయితే పెట్టారని చెప్పుకోవాలి. సో మనకి 8+128GB వేరియంట్ అనేది వీళ్ళు 38,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మనకి సేమ్ ప్రాసెసర్ సేమ్ ఫీచర్స్ వస్తున్న Asus ROG 3 మాత్రం నియర్లీ 50,000 రూపీస్ అయితే పెట్టారు. సో మనకి నియర్లీ 12,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకి దాంతో పోలిస్తే ఇంకా Lenovo Legionలో మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇందులో మనకి 5 స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి Asus ROG 3లో 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా మనకు కంపేర్ చేస్తే మాత్రం మీకు Lenovo Legion అనేది అయితే కాంపిటీషన్లో విన్ అవుతుంది. సో మనకి ప్రైస్ అయితే నియర్లీ 38,000 ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు లాంచ్ అయిన ఫోన్స్లో మనకి 144Hz రిఫ్రెష్ రేట్తో పాటు 270Hz టచ్ శాంప్లింగ్ రేట్. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ హార్జెంటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో Type-C పోర్ట్ అయితే వస్తుంది. సో 3.5mm జాక్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా స్పెక్స్ అయితే బాగున్నాయి. మన ఇండియాకి ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఒకవేళ మన ఇండియాలో లాంచ్ అయితే మాత్రం డెఫినెట్గా ది బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అయితే అవుతుంది. సో గేమింగ్ ఫోన్లో ది బెస్ట్ అయితే అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ Q&A ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అంతేకాకుండా మీకు ఇంకా నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #AskKaran అని టైప్ చేసి కొంచెం స్పేస్ ఇచ్చి మీకున్న క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. సో కామెంట్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్స్ నేను నా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆన్సర్ చేస్తాను. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. సో మీరు అలా చెప్పడం ద్వారా మన ఛానల్ ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి సో నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి
ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకెన్నో తెలుగులో అయితే తీసుకురాగలను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ.